జగన్నాథపురం గ్రామ జంక్షన్ లో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కూటమి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ నామినేషన్ నాడు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు గావించుకుని ఎన్నికల బరిలో దిగిన బండారు గెలుపు తర్వాత మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు। ఈ సందర్భంగా బండారు సత్యనారాయణ మాట్లాడుతూ ఇంత తక్కువ ప్రభుత్వం, ఇంతలా దిగజారిపోయిన ప్రభుత్వాన్ని, చీకొట్టిన ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డికి ఎన్నోసార్లు చెప్పాం। జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులో సీఎం అయ్యావు, కక్ష సాధింపు చర్యలు చేయకు, అవినీతిమయం చేయకు, పలుసార్లు చెప్పాము। అమరావతిని మన జీవనాడి పోలవరం నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి। విశాఖకు ఇండస్ట్రియల్ రాకుండా చేసి ఎందరో యువత భవిష్యత్తుతో ఆటలాడుకునేటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి। అందుకే ప్రజలు తీవ్రమైన కసితో, కక్షతో ఒక బ్రహ్మాండమైన సునామీని సృష్టించారు। చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ యువగలం ద్వారా మోడీ నాయకత్వంలో బ్రహ్మాండమైన తీర్పు ప్రజలు ఇచ్చారు। ఇంత తక్కువ ఒక ప్రభుత్వం, ఇంతగా దిగజారిపోయిన ప్రభుత్వాన్ని, ప్రజలు చీకొట్టిన ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉన్నాం। ఎన్నోసార్లు చెప్పాం, జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినావు, నువ్వు కక్ష సాధించారు చేయకు, అవినీతిమయం చేయకు, అమరావతిని రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు, పోలవరం మన జీవనాడి, పోలవరం నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి। విశాఖపట్నం ఫైనాన్స్ సిటీ చేస్తే ఇండస్ట్రీ తరలిసి ఉపాధి లేకుండా చేసిన వాడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి। అందుకే ప్రజల్లో తీవ్రమైన కసితో, కక్షతో నిజంగా ఈవేళ బ్రహ్మాండమైన సునామీని సృష్టించి జనసేన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా యువ నాయకుడు యువగలం ద్వారా శంకారం పొడిచిన మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ ముగ్గురు కలయికలో మోడీ గారి ఆశీర్వచనంతో ఈవేళ ఎంతో బ్రహ్మాండం తీర్పిచ్చారు। ఈ తీర్పు నేను కోరుకునేది అధికారం వచ్చిన అహంభావం కాదు, గర్వం కాదు। విశాఖ జిల్లాలో బాగా వెనుకబడిపోయిన మాడుగుల నియోజకవర్గాన్ని, పరిశ్రమలు లేవు, విద్యా వ్యవస్థ లేదు, సరైన వైద్య సదుపాయం లేదు, త్రాగునీటి కార్యక్రమాలు పూర్తిగా లేదు, ఇవన్నీ కూడా మరి కేంద్రంలో సరైన రహదారులు లేవు, అన్ని వంకర దగ్గర తప్ప ఒక్క రోడ్డు కూడా పాపం। ఆంధ్రప్రదేశ్ ప్రజలు చల్లని నీడలో ఉండాలని, చంద్రబాబు నాయుడులో చంద్రుడు ఉన్నాడని, ఆయన నీడలో ఉంటే చల్లగా ఉంటామని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పవనాలు ఎప్పుడూ కూడా మంచిగా వేడాలని, మంచిగా జరగాలని, పవనాలు వేగాలని చెప్పి నరేంద్ర మోడీ గారు, ఈ దేశాన్ని పరిపాలించిన నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలయిక కూటమిలోని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతారని చెప్పి ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఉంచి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడమే మా లక్ష్యంగా పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల తలకు 5.5 కోట్ల జనాభాకి కూడా ముక్కోటి దేవతలు ఆశీర్వదించినట్టు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు, జనసేన పార్టీని ఆశీర్వదించారు, బీజేపీని ఆశీర్వదించారు। అందులో మాడుగుల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, మహిళలు అందరూ కూడా, వృద్ధులు, మహిళలు, యువతలు అందరూ కూడా ఈరోజు ఘన విజయం సాధించి ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో ఇచ్చినటువంటి వారికి మా మాడుగుల నియోజకవర్గ